హాయ్ క్రియేటర్స్, నేను మీ అశ్విని టెక్. ఈరోజు వీడియోలో నార్మల్గా మనం వీడియోస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుంది కదండి. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత చెక్ చేసుకుంటే వీడియో అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ కొన్ని అయితే అలాగే అండి. మంచి కంటెంట్ అంతా బాగుంది, బట్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది అని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో నేను లాస్ట్ వీడియోలో కూడా అంతే అండి, వాల్యూమ్ నేను మైక్ యూజ్ చేయకుండా చేశాను కాబట్టి వాల్యూమ్ చాలా తక్కువగా వచ్చింది. తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటే వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది. వీడియో అంతా బాగా వచ్చి మనం జస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వక మళ్ళీ మేకింగ్ అయితే చేసుకోలేం కదండి. సో దానికోసం వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అది కూడా ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఓన్లీ ఆన్లైన్లోనే అనేది ఈరోజు క్లియర్గా చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. మనకి చాలా సైట్స్ వస్తాయండి. వీటిలో మనం సెకండ్ వన్ ఉంది కదండి, వాల్యూమ్ చేంజర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లౌడ్నెస్ ఆన్లైన్ అని 4.9 స్టార్ రేటింగ్ ఉందండి. ఇది ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ ఏ వీడియోకి అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలో ఆ వీడియోని ఇక్కడ ఓపెన్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి గ్యాలరీ నుంచి ఇక్కడికి జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే ఇలా డికోడింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. డికోడింగ్ ఇలా 100% అవుతుందండి. అయిన తర్వాత మనకి వీడియో మొత్తం ఇక్కడికి అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇలా మనం ఓన్లీ ఆడియో కావాలంటే ఆడియో కూడా ఇంక్రీజ్ చేసుకొని వీడియోకి యాడ్ చేసుకోవచ్చండి. లేదు టోటల్ వీడియోనే అప్లోడ్ చేసేసి డైరెక్ట్గా వీడియోకి వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియో అప్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్కోడింగ్ స్టార్ట్ అవుతుందండి. తక్కువ టైమే పడుతుందండి, మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. అదే మరీ లార్జ్ వీడియోస్కి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా మనకి ఎన్కోడింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వీడియో ఇలా అప్లోడ్ అయ్యి కనిపిస్తుందండి. కింద మనకి గ్రీన్ కలర్లో వాల్యూమ్ బటన్లా కనిపిస్తుంది కదండి, అక్కడ మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా అప్ టు 300 వరకు కూడా మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి, 300% వరకు కూడా. అది ఒకసారి మనం చెక్ చేసుకొని నా వీడియో అయితే వాల్యూమ్ బాగా తక్కువగా అనిపించింది, సో నేను 300% పెడుతున్నాను. బట్ మరీ ఎక్కువగా ఉంటే బాగుండదు కదా, సో మన వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకొని కింద ప్లే బటన్ కనిపిస్తుంది, ప్లే ఆన్ చేసుకొని చెక్ చేసుకొని మీకు పర్ఫెక్ట్గా ఏ వాల్యూమ్ వరకు కావాలో ఆ వాల్యూమ్ని సెట్ చేసుకుంటే సరిపోతుందండి. వాల్యూమ్ సెట్ చేసుకొని తర్వాత కింద సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది వీడియో విత్ హై వాల్యూమ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుందండి. జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే చాలు, డౌన్లోడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన గ్యాలరీలో కానీ ఫైల్స్లో కానీ ఓపెన్ చేసుకొని వాల్యూమ్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఎలాంటి యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసే పని లేకుండా చాలా సింపుల్గా మనం వాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆన్లైన్లోనే జస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ వాల్యూమ్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాము. హాయ్ క్రియేటర్స్, నేను మీ అశ్విని టెక్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో చూసారు కదండి, వీడియో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా. ఇలాగే మీకు ఎంత కావాలంటే అంత పర్సెంటేజ్ వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.